మీకు ఇప్పుడు దూరంగా జరిగినటువంటి వాళ్ళలో మీకు బాగా దగ్గర కాలైపోయినటువంటి వాళ్ళందరూ ఎక్కువ శాతం దళితులే అనేటువంటిది నా ఆరోపణ. అంటే సొంత కులం వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టారు, సొంత సామాజిక వర్గం వాళ్ళే, వాళ్ళ మాలలైనా కావచ్చు, మాదిగలైనా కావచ్చు, మీకు దూరంగా జరిగారు అంటే అది మీ స్వయంకృతాపరాధం కాదా? ఒకవేళ అది నిజమైతే అంటే ఎందుకు జరిగారు, జరిగితే ఎందుకు జరిగారు అది మీరే చెప్పాలి. నాకేం తెలుస్తుంది? జరిగిన వాళ్ళు మీకు చెప్పుంటారు కదా మేము ఎందుకు జరిగామని. నేను చెప్పనా? చెప్పండి. మా సామాజిక వర్గం నుంచి ఎంపీ అయినా కూడా మాకు పని చేయలేదు, మమ్మల్ని కేర్ చేయలేదు అని చెప్పి. ఏం పని చేయాలి? మిగతా వాళ్ళకి ఎక్కువ పనులు చేసి ఏం పెట్టారు. పని చేయాలి? ఏం పని చేయాలి? వాళ్ళు ఏం అడిగారు, లేకపోతే మీరేం చేయలేదు. నీకు ఎమ్మెల్సీ కావాలి, నీకు ఉండూరులోనే 10 మంది నీ ఎమ్మంటారు, నీకు ఎమ్మెల్సీలు కావాలి. బొమ్మిజ్రాయల్కి ఎమ్మెల్సీ ఇప్పిస్తే నీకు కూడా కావాలి. బొమ్మిజ్రాయల్కి ఎమ్మెల్సీ సపోర్ట్ చేసావు, మాకు కూడా చేయి. నీకు ఆ స్థితి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. దట్స్ మై క్వశ్చన్. ఇజ్రాయెల్ అన్నకి ఎమ్మెల్సీ ఇప్పించడంలో, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడంలో, మీరు అవుట్ అండ్ అవుట్ స్టాండ్ తీసుకోవడంలో ఎక్కువ మంది శత్రువులు అయ్యారు కదా దళిత సామాజిక వర్గంలో. నాకు అది తెలుసు కదా. తెలుసు. అప్పుడు ఊహించలేదా సురేష్ గారు? నాకేంటంటే ఇప్పుడు మీకు టీ ఇవ్వాలనుకున్నా, కాఫీ ఇవ్వాలనుకున్నా ఇస్తా. ఆడెడుస్తాడు, ఈడెడుస్తాడు, నేనేం చేస్తాను దానికి? నీ టైం కాదని మీరు తెలుసుకోవాలా. మీకు అర్థం కావట్లా. నా టైం కాదు, నాకు ఆ స్థితి రాదు, నేను ఆ స్థితిలో లేనేమో అనుకోవాలా. అంతేగాని ఇప్పుడు నాకు ఏమి రాలేదండి, నా స్థితి అంత దూరం వెళ్ళలేదేమో అనుకోవాలి. అంతే తప్ప నువ్వు వర్కౌట్స్ కరెక్ట్గా చేసి అవ్వనప్పుడు ఫీల్ అయినా కానీ అవ్వదు. నీ టైం వచ్చినప్పుడు అవుద్ది. అంతే తప్ప ఆయనకి ఇప్పించాను, నాకు కూడా ఇప్పించాలి. ఎక్కడ ఇందాక చెప్పాను మీకు, నేను ఎంపీ అయ్యేసరికి చాలామందికి ఎవరు ఏ స్థితిని ఊహించుకుంటున్నారో కూడా అర్థం కావట్లా. అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అండి. అంతే తప్ప నాకు ఆ స్థితి ఉంటేనే వచ్చిందని నేను అన్నాను, ఎప్పుడు అన్నా. అసలు మీరు ఇందాక అన్నారు ఎందుకు అంత ప్రేమ చూపిస్తారంటే అంతే కదా. ఏనా ముఖ్యమంత్రి పక్కన పెట్టుకున్నాడు, దేశ ప్రధాని పక్కన కూర్చోబెట్టాడు. నాకు A to Z దేశంలో ఒకవేళ మన టైం బాగోక చనిపోయినా ఇంగ్లీష్ పేపర్లో కూడా నేషనల్ వైడ్గా ఇంత లైన్ వచ్చింది. ఎందుకు ఆ మాట? ఎందుకు వినండి, వచ్చుద్ది. నా మీద కేసులు పెట్టిన నీ సొంత పార్టీ టీడీపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది నాతో మాట్లాడారో వాళ్ళకి తెలియదు. నా మీద ప్రేమ ఈ మధ్య కాలంలో నా మీద ప్రేమ చూపించే వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెడితే ముఖ్యమంత్రి అయ్యాడని మాట్లాడుకుంటే ఇంతమందిని నిర్దాక్షిణ్యంగా లోపల పెడితే మీరేమవుతారు రేపొద్దున? చెప్పండి, మీరేమవుతారు? ఇంతమందిని అంటే జనాల్లోకి కేసులు పెడితేనే గొప్పవాళ్ళు అవుతారు, కేసులు పెడితేనే వీరులు అవుతారు అనుకుంటే, మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుకే 53 రోజులు ఉంటే మరి మిగతా వాళ్ళు అంతమంది ఎక్స్ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంతమంది జైలు చేస్తే, ఒక ఐఏఎస్లు జైలు చేస్తే ఇవ్వకడ వాళ్ళకి ఎంత సానుభూతి వచ్చింది అంటారు? మీరు సానుభూతి అనేది అనుకుంటే అది తప్పని మాటలోనే చెప్పాలనుకుంటే ఏది విత్తితే అదే వస్తుంది అని కాదా? కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పటికైనా నేను వాళ్ళకైనా చెప్పేది ఒకటే, మిమ్మల్ని నమ్మే అవకాశం వచ్చింది. మా మీద పగ తీర్చుకోమని కాదు మీకు వచ్చింది, ఓకే, నా మీద పగ పెట్టుకొని తీర్చుకోమని కాదు, మీకు అవకాశం వచ్చింది. రాజకీయంగా లోకేష్ అనే వ్యక్తికి ఛాన్స్ దొరికినప్పుడు దాన్ని దాటుకొని ఎదరికెళ్ళటానికి ఇంకా డెవలప్మెంట్ దిశగా అడుగులు వేయాలి తప్ప పతనం దిశగా అడుగులు వేసే పరిస్థితులు ఉంటే రేపు పొద్దున మీకు వచ్చిన అవకాశాన్ని మీరే చేజార్చుకొని మీరే కాలు రాసుకుంటున్నారని నాకైతే ఉన్న ఫీలింగ్ అదే.